జమ్మూ కాశ్మీర్లో జవాన్లపై జరిగిన దాడిపై దేశవ్యాప్తంగా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీర జవాన్ల మృతి పట్ల ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ పలువురు నాయకులు సంతాపం తెలిపారు. జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. జవాన్ల త్యాగం వృధా కాదని మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. అమరులైన జవానుల కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఉగ్రవాదుల దాడిని సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని పిరికిపందల దాడిగా ఆమె పరిగణించారు. దేశం కోసం నిస్వార్థంగా పనిచేసిన వీర జవాన్ల త్యాగాలను మరచిపోలేమని సోనియా గాంధీ అన్నారు. జవాన్లపై ఉగ్రదాడి పిరికిపందల చర్య అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అమరుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. సిఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి పిరికిపందల చర్య అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. త్వరలోనే ఉగ్రవాదులకు తగిన జవాబిచ్చి తీరుతామన్నారు. याचा आम्ही तीव्र शब्दात निषेध करतो आणि भारत, मला विश्वास आहे, हे खपवून घेणार नाही आणि याचा प्रतिरोध आणि प्रतिशोध हा निश्चितपणे घेतला जाईल हा विश्वास मला या ठिकाणी आहे. आणि अशा प्रकारे जे लोक या देशाला कमजोर करण्याचा प्रयत्न करतायत त्यांचे मनसुबे कधी आम्ही त्या ठिकाणी यशस्वी होऊ देणार नाही. या आमच्या सगळ्या शहीदांना या ठिकाणी मी विनम्र श्रद्धांजली अर्पण करतो. జమ్మూ కశ్మీర్ దాడిపై రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నింబోల్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉగ్ర దాడిలో అధిక సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన అన్నారు. వీర జవాన్ల మృతి పట్ల నింబోల్కర్ సంతాపం తెలిపారు. 25 से ज्यादा लोग शहीद हुए, तो जरूर है कि ये हल्ला बहुत है और इतनी क्षति होनी नहीं चाहिए. लेकिन जैसे मैं मानता हूँ कि जो एंटी टेररिस्ट एक्टिविटीज़ होती है, जब हम ऑपरेट करते हैं ऐसे इलाकों में, तो कभी ना कभी टेररिस्ट को भी मौका मिल जाता है. तो ये उसी इसमें से एक बात है कि उनको मौका मिल गया है और उन्होंने क्षति चाहिए. ऐसे होना नहीं चाहिए था, लेकिन हो गया है. तो इसके पीछे क्या कारण हो गए, कैसे उनको असला मिल गया, कैसे उन्होंने रेकी कर लिया, कैसे प्लान किया और कहाँ हमारी गलती हुई है, ये ढूंढना जरूरी है.